Hello students, welcome to our class. So last class lo manam exercise 6b Roman 2 complete చేసుకున్నాం. సో ఇవాల్టి క్లాస్ లో exercise 6b Roman 3 complete చేసుకుందాం. అంటే దీంతో ఈ క్లాస్ తో మన exercise 6b కంప్లీట్ అవుతుంది. సో Roman 3 is very important for long questions. డెఫినెట్ గా మాక్సిమం exercise 6b నుండి వచ్చే లాంగ్ క్వశ్చన్ అంటే Roman 3 నుండి వస్తుంది మనకి. ఒక 5 ప్రాబ్లమ్స్ 6 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి పర్ఫెక్ట్ నేర్చుకున్నారనుకోండి డెఫినెట్ గా లాంగ్ క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. అంటే బైనామియల్ థియరమ్ నుండి 2 లాంగ్ క్వశ్చన్స్ వస్తాయి కదా, ఒకటి 6a ఇంకోటి 6b నుండి అంటే డెఫినెట్గా Roman 3 నుండి వస్తుంది. కొన్ని 1-2 ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో అవి కూడా చేద్దాం. అండ్ సీ దిస్ ఫార్ములాస్ కూడా తక్కువ ఉంటాయి. ఫస్ట్ వన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఇన్ఫైనైట్ సిరీస్. సో దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే 1 + 1/3 + 1 × 3/3 × 6 ప్లస్ అండ్ సో ఆన్ 1 × 3 × 5/3 × 6 × 9 ప్లస్ అండ్ సో ఆన్. సో మీకు ఐపీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మన యూట్యూబ్లో పెట్టిన అండ్ పీడిఎఫ్ కావాలంటే మన యాప్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్లో పీడిఎఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ కూడా ఉంది, సో అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వన్ సమ్ ఫైండ్ చేయాలి కదా, లెట్ ఎస్ ఈజ్ ఈక్వల్, దీన్ని ఎస్ అనుకుందాం. లెట్ ఎస్ అన్న ఎక్స్ అన్న వేరియబుల్ ఇది కూడా అనుకోవచ్చు. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 + 1/3 ప్లస్ 1 × 3/3 × 6 ప్లస్ 1 × 3 × 5/3 × 6 × 9 ప్లస్ అండ్ సో ఆన్. సో వాడు ఇచ్చింది మనం ఎస్ అనుకుంటాం, ఏం ఫైండ్ చేయాలి సమ్ని ఎస్ అనుకుందాం. సో దీన్ని కొంచెం చేంజ్ చేసుకుందాం మనం. 1 + 1/, దీన్ని 1/3ని రాసుకోవచ్చు, 1/1 × 1/3 రాయొచ్చు. 1/1 × 1/3 ప్లస్ సో 1 × 3/, డినామినేటర్ రాసుకోవచ్చు. ఇక్కడ 3 × 6, ఇక్కడ 3ని 3 1s రాసుకోవచ్చు. ఇక్కడ 3 × 6 ఉంది కదా, దేనిలో రాసుకోవచ్చు అంటే 3 1s 3 × 3, 6ని అగైన్ 3 2s రాసుకోవచ్చు. అంటే 3 × 3 3² వస్తుంది, అంటే 1 × 2 × 3², 1 × 2 × 3² రాసుకోవచ్చు. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ 1 × 2 × 3², అంటే 3² డినామినేటర్ రాస్తున్నా 3² ప్లస్ ఇది కూడా సేమ్ 1 × 3 × 5/, ఇక్కడ కూడా 3 1s 3 3 2s 6 3 3s 3 × 3 × 3³ రాయొచ్చు. 1 2 3 వస్తుంది బై 1 2 3, ఇక్కడ ఇది చేస్తున్నా ఇంటూ 1/3³ ప్లస్ అండ్ సో ఆన్, ప్లస్ అండ్ సో ఆన్ is equals to 1 + 1/1. we can write this as 1 factorial రాయొచ్చు. 1 factorial value 1 and into 1/3 plus 1 × 3/, 1 × 2 అంటే 2 factorial into దీన్ని we can ఎలా రాసుకోవచ్చు అంటే 1/3 హోల్ స్క్వేర్ రాయొచ్చు. ప్లస్ ఇక్కడ 1 × 3 × 5/, 1 × 2 × 3 అంటే 3 factorial into 1/3 హోల్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్. సో ఇదే ఫార్ములా వస్తుందంటే ఎక్స్పాన్షన్లో లాస్ట్ పార్ట్ 6లో అనుకుంటా ఫార్ములాస్ రాయించిన కొన్ని. ఏ ఫార్ములా అంటే చూడండి, అన్ని పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ న్యూమరేటర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఎవ్రీ టర్మ్. 1 × 3 1 × 3 డిక్రీజ్ అవ్వట్లే, ఇంక్రీజ్ అవుతుంది. సో ఇదే ఫార్మ్ అంటే 1 - x హోల్ పవర్ -p/q ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు 1 + p/1 factorial into x/q plus p into p plus q by 2 factorial into x/q whole square ప్లస్ అండ్ సో ఆన్. ఈ ఫామ్లో ఉంది మనకి, ఈ RHS ఫామ్లో ఉంది. అంటే దీన్ని ఏం రాయాలి మనం, LHS ఫామ్లో రాయాలి. 1 - x హోల్ పవర్ -p/q రాయాలి ఎక్స్పాన్షన్ని. అంటే మనకి ఏమేమి వాల్యూస్ కావాలి, ఇక్కడ p వాల్యూ కావాలి అండ్ x వాల్యూ అండ్ p వాల్యూ q వాల్యూ. సో ఫస్ట్ p వాల్యూ కోసం సెకండ్ టర్మ్ చూడండి, ఇక్కడ 1 1 సేమ్ ఉంది కదా, ఇక సెకండ్ టర్మ్కి వెళ్ళండి. సో సెకండ్ టర్మ్లో ఇక్కడ ఏముంది, 1 ఫ్యాక్టర్ పైన ఉంది 1, అంటే p వాల్యూ ఏంటి 1, అంటే p ఈజ్ ఈక్వల్స్ టు 1. q వాల్యూ ఏంటి, q వాల్యూ అంటే జనరల్గా అందరూ ఏం చేస్తారంటే ఇక్కడ x/q అనుకుంటారు, ఇది x/q అనుకుంటారు, అంటే x = 1 q = 3 అనుకుంటుంది. రాంగ్ అండి. q టర్మ్ కావాలంటే నెక్స్ట్ థర్డ్ టర్మ్ జంప్ అవ్వండి. ఇక్కడ 1 × 3 ప్రోడక్ట్ ఉంది కదా, అంటే 1 అంటే p + q = 3. ఇక్కడ నుండి తీసుకోవాలి, థర్డ్ టర్మ్ నుండి తీసుకోవాలి, ఇక్కడ తీసుకోవద్దు, దీంతో కంపేర్ చేసుకోవద్దు. ఇది x/q వాల్యూ టోటల్గా, అంటే p + q = ఏంటి 3. p వాల్యూ తెలుసుగా మనకి, p = 1 1 + q = 3. దిస్ ఇంప్లైస్ q = 3 - 1 3 - 1 అంటే 2, q = 3 - 1. p వాల్యూ తెలుసు మనకి, q వాల్యూ తెలుసు. నెక్స్ట్ ఏం కావాలి, x వాల్యూ కావాలి. x ఇది x/q వాల్యూ, x/q ఏంటి, x/q = 1/3. సో q వాల్యూ తెలుసు కదా 2, సో సబ్స్టిట్యూట్ x/2 = 1/3. దిస్ ఇంప్లైస్ x = 2 2 1s 2/3. సో మనకి p వాల్యూ వచ్చింది, q వాల్యూ వచ్చింది అండ్ ఫైనల్లీ వి గాట్ x వాల్యూ. సో x = 2/3. సో ఈ LHSలో ఈ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేయండి. 1 - x హోల్ పవర్ -p/q అంటే s ఈజ్ ఈక్వల్స్ ఏంటి
s ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఎక్స్. 1 మైనస్ ఎక్స్ ఏంటి? 2/3. 1 మైనస్ 2/3 హోల్ టు పవర్ ఆఫ్ 1 మైనస్ 2/3 హోల్ పవర్ మైనస్ p బై క్యూ. p వాల్యూ -1, q వాల్యూ 2, -1/2. అంటే 3 1s are 3. సో 3 మైనస్ 2 హోల్ పవర్ -1/2. 3 మైనస్ 2 అంటే 1, 1 పవర్ -1/2. డినామినేటర్ 3 వస్తుంది బై 3 అంటే 1/3 పవర్ -1/2. సో పవర్ నెగిటివ్ ఉంది కదా, పాజిటివ్ అంటే ఏం చేయాలంటే బ్రాకెట్లో రెసిప్రోకల్ అవుతుంది. సో ఓకే, డైరెక్ట్ రాస్తున్నాం ఇక్కడ. అంటే సిసి కాస్ట్ ఏమవుతుందంటే రెసిప్రోకల్ అయితే పవర్ ఏమవుతుంది, నెగిటివ్ పాజిటివ్ చేంజ్ అవుతుంది. డినామినేటర్ పాజిటివ్ ఉందనుకో, అదే న్యూమరేటర్ చేంజ్ చేస్తే ఏమవుతుంది, పవర్ నెగిటివ్ అవుతుంది. నెగిటివ్ ఉంటే పాజిటివ్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్, పవర్ నెగిటివ్ ఉంది కదా, డినామినేటర్ రాస్తే పవర్ పాజిటివ్ అవుతుంది. అంటే 3/1 హోల్ పవర్ 1/3 హోల్ పవర్ 1/2. 3/1 అంటే 3నే. అంటే సిసి కాస్ట్ ఏంటి, ఈ సమ్ 1 ప్లస్ 1/3 ప్లస్ 1 ఇంటూ 3/3 ఇంటూ 6 ప్లస్ అండ్ సో ఆన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, √1. 3/1/2 అంటే √3. సో సమ్ ఫస్ట్ వన్ సొల్యూషన్ ఏంటి అంటే √3. 1 ప్లస్ 1/3 ప్లస్ 1 ఇంటూ 3/3 ఇంటూ 6 ప్లస్ అండ్ సో ఆన్ 1 ఇంటూ 3 ఇంటూ 5/3 ఇంటూ 6 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్స్ టు √3. ఇది ఫస్ట్ వన్ సొల్యూషన్. సేమ్ మోడల్ సెకండ్ వన్ చేద్దాం మనం. సెకండ్ వన్ చూడండి, వాడు ఇచ్చింది 1 మైనస్ 4/5 ప్లస్ 4 ఇంటూ 7/5 ఇంటూ 10 నెక్స్ట్ 4 ఇంటూ 7 ఇంటూ 10/. ఈజీ ప్రాబ్లమ్స్ ఇవి, వెరీ వెరీ ఇంపార్టెంట్, బోర్డ్ ఎగ్జామ్లో పక్కా వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. సేమ్ ఈజీ అనుకుంటాం. సో డైరెక్ట్గా మనకి చేంజ్ చేద్దాం దీనిలాగా. డినామినేటర్లో 5, 10, 15 ఇట్లా ఉంది కదా, దాన్ని చేంజ్ చేస్తున్నాం డైరెక్ట్గా. అంటే 1 మైనస్ 4 న్యూమరేటర్ ఇచ్చేది 1/1 ఇంటూ 1/5 ప్లస్ 4 ఇంటూ 7/. ఇక్కడ 5 కామన్ తీసుకున్నాం, 5 1s are 5 అవుతుంది, 5 2s are 10 ఇక్కడ. అంటే 1 ఇంటూ 2 వస్తుంది, 1 ఇంటూ 2 ఇంటూ 1/5², 1/5². నెక్స్ట్ మైనస్ 4 ఇంటూ 7 ఇంటూ 10/. 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5³ ప్లస్ అండ్ సో ఆన్. సో దీన్ని 1 మైనస్ 4/1 అంటే 1 ఫ్యాక్టర్ రాసినాం, ఇంటూ ఏంటి 1/5 బ్రాకెట్ తీసుకున్నాం ఇలా, ప్లస్ 4 ఇంటూ 7/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/5 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 7 ఇంటూ 10/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/5 హోల్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్. సో ఇప్పుడు ఫామ్లో కంపేర్ చేద్దాం. పవర్స్ ఇక్కడ న్యూమరేటర్ చూడండి ఇంక్రీజ్ అవుతుంది, 4 ఇంటూ 4 ఇంటూ 7, 4 ఇంటూ 7 ఇంటూ 10. అండ్ ఆల్రెడీ పాజిటివ్ ప్లస్ మైనస్ ఉన్నాయి కదా, అంటే ఈ ఫామ్లో వస్తుంది మనకి. సో 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ p/q ఫామ్లో, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ p/q. ఈ ఫామ్లో ఏంటంటే 1 మైనస్ p/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q ఇంటూ x/q ప్లస్ p ఇంటూ p ప్లస్ q/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q హోల్ స్క్వేర్. నెక్స్ట్ మైనస్ ప్లస్ మైనస్ రావాలి, మైనస్ అండ్ సో ఆన్. ఇది ఫార్ములా. 1 మైనస్ p/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q ప్లస్ p ఇంటూ p ప్లస్ q/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q హోల్ స్క్వేర్. సో కంపేర్ చేయండి. వాట్ ఇస్ p వాల్యూ? 1 1 సేమ్ ఉంది ఇక్కడ. p వాల్యూ ఏంటి? 4. p ఈజ్ ఈక్వల్స్ టు 4. నెక్స్ట్ ఏంటి? q వాల్యూ కదా, q వాల్యూ నెక్స్ట్ టైంకి వెళ్ళాలి. ఇక్కడ p ఇంటూ p ప్లస్ q, p వాల్యూ 4, p ప్లస్ q 7. అంటే p ప్లస్ q 7 అంటే మనకి p వాల్యూ తెలుసు ఆల్రెడీ, p ఈజ్ 4 కదా. అంటే q ఈజ్ ఈక్వల్స్ ఎంత వస్తుంది? 7 మైనస్ 4 3 వచ్చేస్తుంది. q ఈజ్ ఈక్వల్స్ టు 3. నెక్స్ట్ x/q అంటే బ్రాకెట్లో ఉన్నది, x/q ఈజ్ ఈక్వల్స్ టు 1/5. x/q ఈజ్ ఈక్వల్స్ టు 1/5. సో వీ నో ఆల్రెడీ q వాల్యూ. వాట్ ఈస్ q వాల్యూ? 3. అంటే x ఈక్వల్స్ టు 3 1s are 3, 3/5 వచ్చేస్తుంది. ఇక్కడ x/3 కదా, సో రాద్దాం ఇంకో స్టెప్. x/3 ఈజ్ ఈక్వల్స్ టు 1/5. దిస్ ఇంప్లైజ్ x ఈజ్ ఈక్వల్స్ టు 3/5. x వాల్యూ ఏంటంటే 3/5. x ఈజ్ ఈక్వల్స్ టు. సో దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి? ఏ లెక్చర్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి. 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ p/q అంటే s ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఎక్స్, ఎక్స్ అంటే 3/5 హోల్ టు పవర్ ఆఫ్ మైనస్ p/q మైనస్ 4/3. అంటే 5 1s are 5, 5 ప్లస్ 3 8/5, 8/5 హోల్ పవర్ మైనస్ 4/3. పవర్ నెగిటివ్ ఉంది కదా, పవర్ పాజిటివ్ అంటే ఏం చేయాలి మనం? పవర్ పాజిటివ్ కావాలంటే దాన్ని రెసిప్రోకల్ చేస్తాం. అంటే దీన్ని రెసిప్రోకల్ చేస్తే పవర్ పాజిటివ్ అవుతుంది. అంటే 5/8 హోల్ పవర్ 4/3, 5/8 హోల్ పవర్ 4/3. సో దాన్ని ఇంకా చేంజ్ చేసుకోవచ్చు మనం. 5 పవర్ 4 అంటే ఎలా వస్తుంది మనకి?
5/8 హోల్ పవర్ 4/3 అంటే 5 పవర్ 4 ఫస్ట్ రాద్దాం. s ఈజ్ ఈక్వల్స్ టు 5 పవర్ 4 రాద్దాం. 5 పవర్ 4 ఉంది. 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5/8 క్యూబ్ కదా, 8 పవర్ 4 కదా, అంటే 8 ఇంటూ 8 ఇంటూ 8 ఇంటూ 8 పవర్ 1/3. సో క్యూబ్ రూట్ అంటే 3 పేర్స్ ఉంటే ఒక 5 రాస్తాం. అంటే అంటే 5 క్యూబ్ అవుతుంది. 5 క్యూబ్ పవర్ 1/3, 5 3 క్యాన్సిల్ అయితే 5 వచ్చేస్తుంది. అంటే 5 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 5 అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 5 వస్తుంది. బై ఇక్కడ 8 క్యూబ్, 8 క్యూబ్కి క్యాన్సిల్ అవుతుంది, అంటే 8 వచ్చేస్తుంది. 8 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 8, క్యూబ్ రూట్ ఆఫ్ 8 ఆల్సో ఈజ్ ఈక్వల్స్ టు 2 క్యూబ్. 8 కూడా ఏం రాసుకోవచ్చు అంటే 2 క్యూబ్ రాయొచ్చు మనం. 8 ఎలా రాసుకోవచ్చు, క్యూబ్ రూట్ ఆఫ్ 8 కదా, సో దాన్ని 2 క్యూబ్ రాసుకోవచ్చు. అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 8 అంటే 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ 8 కదా, 2 పవర్ 3 క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎంత వస్తుందంటే 5 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 3 క్యూబ్ రూట్ ఆఫ్ 5 బై ఇది 8 2 16 అవుతుంది. 8 2 ఈజ్ ఈక్వల్స్ టు 16. అంటే దీని ఆన్సర్ ఏంటంటే 5, ఇక్కడ డైరెక్ట్ 16 రాస్తా. క్యూబ్ రూట్ ఆఫ్ 8 అంటే 2, సో దీని వాల్యూ ఏంటంటే 16. సో 5 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 16. 5 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 5/16 సొల్యూషన్. అంటే s ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, సమ్ 1 మైనస్ 4/5 ప్లస్ 4 ఇంటూ 7/5 ఇంటూ 10 ప్లస్ 4 మైనస్ 4 ఇంటూ 7 ఇంటూ 10/5 ఇంటూ 10 ఇంటూ 15 ప్లస్ అండ్ సో వన్ ఈజ్ ఈక్వల్స్ టు లాస్ట్ కంక్లూడ్ లెఫ్ట్ అండ్ s ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 5/16. నెక్స్ట్ ఫస్ట్ దాంట్లో థర్డ్ ప్రాబ్లం చూడండి, దాని సొల్యూషన్ ఇద్దాం. సో వాడు ఇచ్చింది ఎస్ అనుకుందాం మనం. సొల్యూషన్ ఆఫ్ థర్డ్ వన్, లెట్ s ఈజ్ ఈక్వల్స్ టు థర్డ్ వన్ సొల్యూషన్. s ఈజ్ ఈక్వల్స్ టు 3/4 ప్లస్ 3 ఇంటూ 5/4 ఇంటూ 8 ప్లస్ 3 ఇంటూ 5 ఇంటూ 7/4 ఇంటూ 8 ఇంటూ 12 ప్లస్ అండ్ సో ఆన్. సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకసారి చూడండి. ఏదైనా ఎక్స్పాన్షన్ దేని నుండి స్టార్ట్ అవ్వాలంటే 1 నుండి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ 1 మిస్ అయింది స్టార్టింగ్లో. 1 ప్లస్ p/1 ఫ్యాక్టోరియల్ రావాలి. ఇక్కడ 1 మిస్ అయింది. సో ఏం చేస్తామంటే యాడ్ 1 ఆన్ బోత్ ద సైడ్స్. యాడ్ 1 ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ ఏం చేయాలంటే యాడ్ 1 యాడ్ చేయాలి. బోత్ సైడ్స్ 1 యాడ్ చేస్తాం. అంటే ఏమవుతుంది, 1 ప్లస్ s ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 3/4 ప్లస్ 3 ఇంటూ 5/4 ఇంటూ 8 ప్లస్ 3 ఇంటూ 5 ఇంటూ 7/4 ఇంటూ 8 ఇంటూ 12 ప్లస్ అండ్ సో ఆన్. ఓకేనా. సో దీన్ని చేంజ్ చేస్తున్నాం, ఇంత ప్రాబ్లం చేంజ్ చేసినట్టు. అంటే 1 ప్లస్ 3 ఎలా రాసుకోవచ్చు, 3/1 ఇంటూ 1/4 రాయొచ్చు ప్లస్ 3 ఇంటూ 5/4 ఇంటూ 8 కదా, అంటే 4 1s 4 2s వస్తుంది. 4 4s 4 స్క్వేర్ అవుతుంది. 4 ఇంటూ 4 అంటే 4 స్క్వేర్ అవుతుంది. అంటే 1 ఇంటూ 2 ఇంటూ 4 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 5 ఇంటూ 7/, ఇది కూడా సేమ్ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్. సో ఒక సపరేట్ రాద్దాం దీన్ని. 1 ప్లస్ 3/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/4 ప్లస్ ఇంటూ 1/4 ప్లస్ 3 ఇంటూ 5/1 ఇంటూ 2 అంటే 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/4 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 5 ఇంటూ 7/1 ఇంటూ 2 ఇంటూ 3 అంటే 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/4 హోల్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్. ఇలా రాసుకోవచ్చు మనం. ఓకేనా. సో మళ్ళీ ఏ ఫార్ములా ఉందంటే ఈ ఫార్ములా వస్తుంది మనకి. కంపేర్ చేసుకుంటాం. 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ p/q ఫార్ములా. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఎగ్జామ్లో ఫార్ములా డిఫరెంట్గా రాయాలి. సో ఏ ఫార్ములా వస్తుంది మనకి, 1 ప్లస్ p/1 ఫ్యాక్టోరియల్ 1 ప్లస్ p/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q ప్లస్ p ఇంటూ p ప్లస్ q/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. ఇది ఫార్ములా. సో కంపేర్ చేయండి. కంపేర్ అండ్ బోత్ ద సైడ్స్ ఇది కంపేర్ చేయండి. రెండు కూడా కంపేర్ చేయండి. ఫార్ములాతో కంపేర్ చేయండి. p ఈజ్ ఈక్వల్స్ అంటే 3. p ఈజ్ ఈక్వల్స్ టు 3. సో p ప్లస్ q అంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. p ప్లస్ q ఈజ్ ఈక్వల్స్ టు 5. p ప్లస్ q ఈజ్ ఈక్వల్స్ టు 5. సో p వాల్యూ ఏంటి 3. సో 3 ప్లస్ q ఈజ్ ఈక్వల్స్ టు 5. దిస్ ఇంప్లైస్ q ఈజ్ ఈక్వల్స్ టు 5 మైనస్ 3 అంటే 2 వస్తుంది. q ఈజ్ ఈక్వల్స్ టు 2. నెక్స్ట్ x/q ఈజ్ ఈక్వల్స్ టు 1/4. సో x/q ఈజ్ ఈక్వల్స్ టు 1/4. సో q వాల్యూ ఏంటి 2 కదా, అంటే x/2 ఈజ్ ఈక్వల్స్ టు 1/4. ఆ 2 లెఫ్ట్ సైడ్ సెండ్ చేస్తే 2 రైట్ సైడ్ సెండ్ చేస్తే 2 1s 2 అవుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 2/4. అంటే 2 1s 2 2s అంటే 1/2 వచ్చేస్తుంది.
x ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి 1/2. మనకు p వాల్యూ తెలుసు అండ్ q వాల్యూ తెలుసు 1/2, x వాల్యూ తెలుసు. సో ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి LHSలో. ఏంటి 1 + s ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా 1 - x. x అంటే 1/2 పవర్ మైనస్ p/q. p ఏంటి 3/2. సో 2 1s are 2, 2 - 1/2 హోల్ పవర్ -3/2. 2 - 1 అంటే 1, అంటే 1 + s ఈజ్ ఈక్వల్స్ టు 1/2 హోల్ పవర్ -3/2. సో పవర్ నెగిటివ్ ఉంది కదా, పాజిటివ్ అంటే ఏం చేయాలి మనం రెసిప్రోకల్ చేస్తాం. అంటే 1 + s ఈజ్ ఈక్వల్స్ టు 2 పవర్ 3/2. 2 పవర్ 3/2. సో 2 పవర్ 3 అంటే ఎంత 8. 8 పవర్ 1/2. 8 పవర్ 1 అంటే √8. సో √8 ఎలా రాసుకోవచ్చు మనం 2 × 2 × 2√2 రాసుకోవచ్చు. √8 ఈజ్ ఈక్వల్స్ టు √2. అంటే s ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది, s ఈజ్ ఈక్వల్స్ టు 2√2 - 1. s అంటే వాడు ఇచ్చిన సమ్ 3/4 ప్లస్ 3 × 5/4 × 8 ప్లస్ 3 × 5 × 7/4 × 8 × 12 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటంటే ఇది ఫార్ములా. ఏంటి సొల్యూషన్ 3/4 ప్లస్ 3 × 5/4 × 8 ప్లస్ అండ్ సో ఆన్ ఈజ్ ఈక్వల్స్ టు 2√2 - 1. ఇది సొల్యూషన్. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ వన్ సొల్యూషన్. ఫస్ట్ దాంట్లో ఫోర్త్ వన్. సో వాడు ఇచ్చింది ఇవ్వండి. లెట్ s ఈజ్ ఈక్వల్స్ టు వాడు ఇచ్చింది తీసుకుందాం. లెట్ s ఈజ్ ఈక్వల్స్ టు 3/4 × 8 minus 3 × 5/4 × 8 × 12 plus 3 × 5 × 7/4 8 12 × 16. ఒక్కోసారి నేను రాయించిన ఫార్ములాస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎలా వస్తుందంటే 1 + p/1 ఫ్యాక్టోరియల్ × x/q ప్లస్ p + q/2 ఫ్యాక్టోరియల్. అంటే న్యూమరేటర్లో టర్మ్స్ ప్రోడక్ట్ ఎన్ని టర్మ్స్ ఉంటే ప్రోడక్ట్లో డినామినేటర్ కూడా సేమ్ టర్మ్స్ ఉండాలి. ఇక్కడ 3 × 5 2 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. 3 × 5 × 7 ప్రోడక్ట్ ఆఫ్ 3 టర్మ్స్ ఉంది, ఇక్కడ 4 టర్మ్స్ ఉంది. సో అలా ఉండొద్దు మనకి. సో ఏం చేయాలి, ఇక్కడ ఒకటి లెస్ ఉంది కదా, దీన్ని సేమ్ వచ్చేటట్టు తీసుకోవాలి నెంబర్ ఆఫ్ టర్మ్స్. అంటే ఎలా తీసుకోవచ్చు మనం, దేంతో మల్టిప్లై చేస్తే 1తో మల్టిప్లై చేసినాం అనుకోండి ఏం చేంజ్ అవ్వదు. 1 × 3 అంటే 3ని 1 × 3 రాసుకోవచ్చు. అంటే దీని ఎలా రాస్తున్నా అంటే 1 × 3/4 × 8 రాస్తున్నా మైనస్ 1 × 3 × 5/4 × 8 × 12. ఇక్కడ సేమ్ 1 × 3 × 5 × 7/4 × 8 × 12 × 16. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ దీని ముందు టర్మ్స్ మిస్ అయినాయి. ఏదైనా సిరీస్ 1 నుండి స్టార్ట్ అవ్వాలి, ఆ టర్మ్ లేదు. ప్లస్ p/1 ఫ్యాక్టోరియల్ రావాలి. అంటే 1 ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ 1 × 2 అంటే 2 ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది. ఓకేనా. మనకి ఆర్డర్ అండ్ ప్లస్ మైనస్ రావాలంటే ఫస్ట్ 1 రావాలి, నెక్స్ట్ మైనస్ టర్మ్ రావాలి, ఇక్కడ ప్లస్ టర్మ్ ఉంది ఆల్రెడీ. అంటే దానికి ముందు మైనస్ టర్మ్ ఏమి ఉండాలంటే మనకి 1 బోత్ సైడ్ 1 కూడా లేదు కదా, యాడ్ బోత్ సైడ్ 1 యాడ్ చేస్తాం 1. నెక్స్ట్ మైనస్ టర్మ్ రావాలి కదా, అంటే మైనస్ టర్మ్ ఏం రావచ్చు, ఒకసారి టర్మ్స్ అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమవుతుంది. థర్డ్ టర్మ్ చూడండి, థర్డ్ టర్మ్ నుండి సెకండ్ టర్మ్ వచ్చేసరికి టర్మ్ ఒకటి టర్మ్ మిస్ అయింది. అంటే 1 × 3/4 × 8 వస్తుంది. ఫోర్త్ టర్మ్ నుండి ఒక టర్మ్ వచ్చేసరికి ఈ టర్మ్ మిస్ అయింది. ఈ 3 టర్మ్స్ వస్తాయి. ఈ టర్మ్ వచ్చేవరకు నెక్స్ట్ ఈ టర్మ్ నుండి ఇది ముందుకు వచ్చేవరకు టర్మ్ మిస్ అవుతుంది. అంటే నెక్స్ట్ దీని ముందు టర్మ్ రాయాలంటే ఏం కావాలి, ఇది మిస్ అవ్వాలి. ఇక్కడ 3/2 ఉంటుంది ముందు టర్మ్లో. నెక్స్ట్ 1 అనేది కామన్. అంటే బోత్ సైడ్స్ ఏం చేయాలి మనం, 1 - యాడ్ 1 - 1/4 ఆన్ బోత్ సైడ్స్. ఇది యాడ్ చేయాలి. ఎందుకంటే ప్లస్ మైనస్ ఆల్రెడీ ప్లస్ మైనస్ ఉన్నాయి కదా మనకి ఇక్కడ. అంటే ఇది పాజిటివ్ టర్మ్ అంటే దానికన్నా ముందు మైనస్ టర్మ్ ఉండాలి, దాని తర్వాత దానికన్నా ముందు 1 ఉండాలి. ఓకేనా. సో అందుకే ఇట్లా మైనస్ చేస్తున్నాం. ఈ టర్మ్ నుండి ముందు టర్మ్ వచ్చేవరకు ఈ లాస్ట్ ప్రోడక్ట్ మిస్ అవుతుంది. ఈ టర్మ్ కానీ ముందు రాయాలంటే ఈ లాస్ట్ ప్రోడక్ట్ న్యూమరేటర్ డినామినేటర్ అన్ని మిస్ అవ్వాలి. అంటే 1/4 రావాలి. దానికన్నా ముందు 1 కూడా ఉండాలి. అంటే అందుకే అట్లా వేస్తున్నాను అన్నట్టు. 1 - 1/4 ప్లస్ s ఈజ్ ఈక్వల్స్ టు 1 - 1/4 ప్లస్ 1 × 3/3 ఇంతకు రాష్ట్రం కదా అలా రాసుకోవచ్చు. 1 × 2 × 4² రాయొచ్చు మైనస్ 1 × 3 × 5/1 × 2 × 3 × 4³ ప్లస్ అండ్ సో అని రాయొచ్చు. సో 4 1s are 4, 4 - 1/4 ప్లస్ s ఈజ్ ఈక్వల్స్ టు, సో దీన్ని అలా రాద్దాం 1 - 1/1 ఫ్యాక్టర్ × 1/4 రాస్తున్నా ప్లస్ 1 × 1 × 2 అంటే 2 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్ × 1/4² మైనస్ 1 × 3 × 5/3 ఫ్యాక్టోరియల్ × 1/4³ సో 4 - 1 అంటే 3 అవుతుంది, 3/4 ప్లస్ s ఈజ్ ఈక్వల్స్ టు
ఇది వచ్చేస్తుంది మనకి. ఓకేనా, అంటే 1 మైనస్ 1 బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/4 ప్లస్ 1 ఇంటూ 3/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/4 హోల్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ 3 ఇంటూ 5/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/4 హోల్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్. సో ఇది ఏ ఫామ్లో ఉంది మనకి, ఆల్రెడీ ఇంతకుముందు కూడా సేమ్ ఫామ్లో వచ్చింది మనకి. అంటే 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ పీ బై క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ పీ బై క్యూ ఫామ్లో ఉంది. అంటే ఏంటి ఫార్ములా, 1 మైనస్ పీ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ బై క్యూ ప్లస్ p into p plus q by 2 factorial into x by q whole square minus alternative positive minus and so on. సో కంపేర్ చేయండి వాల్యూస్. p వాల్యూ ఏంటి 1, ఇక్కడ చూడండి p బై 1 ఫ్యాక్టోరియల్ అంటే p ఈజ్ ఈక్వల్స్ టు 1, ఇక్కడ p ఈజ్ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ p ప్లస్ q అవ్వాలంటే నెక్స్ట్ టైంకి వెళ్ళాలి. p ప్లస్ q ఈజ్ ఈక్వల్స్ టు అంటే 3, p ప్లస్ q ఈజ్ ఈక్వల్స్ టు 3. p వాల్యూ తెలుసు కదా, 1 ప్లస్ q ఈజ్ ఈక్వల్స్ టు 3. సో q ఈజ్ ఈక్వల్స్ టు 3 మైనస్ 1 వచ్చేస్తుంది. q ఈజ్ ఈక్వల్స్ టు 3 మైనస్ 1 అంటే 2. q ఈజ్ ఈక్వల్స్ టు 2. x బై q ఈజ్ ఈక్వల్స్ టు బ్రాకెట్ ఉన్నది 1/4. x బై q ఈజ్ ఈక్వల్స్ టు 1/4. సో వీ నో q వాల్యూ ఆల్రెడీ. సో x బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 1/4. ఈ 2 రైట్ సైడ్ సెండ్ చేసి ఇంటూ అవుతుంది. 2 1s are 2, 2/4. సో 2 1s are 2 2s are x ఈజ్ ఈక్వల్స్ టు ఏంటంటే 1/2 x వాల్యూ. సో ఈ ఫార్ములా LHSలో సబ్స్టిట్యూట్ చేయండి. Substitute values in the LHS అంటే 3/4 plus s is equals to ఏంటి ఫార్ములా, 1 plus x whole power minus p by q. 1 plus x అంటే 1/2 whole power minus p by q. p వాల్యూ 1, q వాల్యూ 2 అంటే 3/4 plus s is equals to 2 1s are 2, 2 plus 1 3/2 అవుతుంది. my power minus 1/2. పవర్ నెగిటివ్ ఉంది కదా, పాజిటివ్ అవ్వాలంటే బ్రాకెట్లో రెసిప్రోకల్ చేయాలి. 2/3 పవర్ 1/2. 2/3 పవర్ 1/2 అంటే రూట్ 3/4 ప్లస్ s ఈజ్ ఈక్వల్స్ టు 2/3 పవర్ 1/2 అంటే s ఈజ్ ఈక్వల్స్ 2/3 మైనస్ 3/4. సో దిస్ ఈజ్ అ సొల్యూషన్ ఆఫ్ 4th వన్. అంటే s అంటే ఏంటి, లాస్ట్ మీ కంక్లూజన్ రాయాలి. s అంటే ఏంటి, 3/4 ఇంటూ 8 మైనస్ 3 into 5 by 4 into 8 into 12 plus and so on is equals to under root of 2/3 minus 3/4. This is a solution of 4th one. Now second question. If t is equals to 4/5 plus 4 into 6 by 5 into 10 plus 4 into 6 into 8 by 5 into 10 into 15 plus and so on, then prove that 9t is equals to 16. అది ప్రూవ్ చేయాలి. సో సేమ్ మోడల్ ప్రాబ్లం మనం చేసినాము. ఇక్కడ టీ ఇవ్వలేడు. సో టీ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ గివెన్ 4/5 ప్లస్ 4 into 6 by 5 into 10 ప్లస్ 4 into 6 into 8 by 5 into 10 into 15 ప్లస్ అండ్ సో ఆన్. సో ఈ రైట్ సైడ్ అని చేంజ్ చేసుకుందాం. మనం ఆల్రెడీ చేసినాం కదా. సో బోత్ సైడ్ 1 లేదా ఫస్ట్ 1 యాడ్ చేద్దాం. యాడ్ 1 ఆన్ ద బోత్ సైడ్స్. సిరీస్ 1 నుండి స్టార్ట్ అవ్వాలి. add 1 on both sides and 1 plus t is equals to 1 plus, so we can write this as 4/1. denominator చెక్ చేసుకోండి, కామన్ ఏది రావచ్చు అన్నది. ఇక్కడ 5 ఉంది అంటే 5 into 10 ఉంది అంటే అన్నిట్లో 5 సిరీస్ కామన్ ఉంది కాబట్టి 5 సపరేట్ రాసుకున్నట్టు అంటే 1/5 ప్లస్ ఇక్కడ 4 into 6 by 1 into 2 into 1/5 స్క్వేర్ రాద్దాం ప్లస్ 4 into 6 into 8 by 1 into 2 into 3 5 1s are 5 2s are 5 3s are 1 2 3 ఉంటుంది. 5 into 5 into 5 5 క్యూబ్ అవుతుంది అంటే 1/5 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్. సో 1 plus t is equals to దీని ఇంకా 1 plus 1 ఏం రాసుకోవచ్చు, 1/1 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు ఇంటూ 1/5 ప్లస్ 4 into 6 by 1 into 2 అంటే 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/5 హోల్ స్క్వేర్ ప్లస్ 4 into 6 into 8 by 1 into 2 into 3 అంటే 3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/5 హోల్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్. మన ఫార్ములాతో కంపేర్ చేయాలి. ఏంటి ఫార్ములా, కంపేర్ విత్, ఇక్కడ రాయండి క్వశ్చన్ రాసేటప్పుడు కంపేర్ విత్ ఏంటి ఫార్ములా, 1 minus x whole power minus p by q is equals to 1 plus p by 1 factorial into x by q plus p into p plus q by 2 factorial
ఇంటూ ఎక్స్ బై క్యూ హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. ఇంతే రాస్తున్నా. ఫామ్లో కొంచెం బాక్స్ తీసుకుంటే బాగుంటుంది ఎగ్జామ్లో. సో పీ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ఇక్కడ 4. 1 ఫ్యాక్టర్ దగ్గర పీతో కంపేర్ చేయాలి. పీ ఈజ్ ఈక్వల్స్ టు 4. పీ ప్లస్ క్యూ అవ్వాలంటే నెక్స్ట్ టర్మ్కి వెళ్ళాలి. అంటే పీ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్, ఇది పీ వాల్యూ, ఇది పీ ప్లస్ క్యూ. అంటే పీ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 6. సో పీ వాల్యూ ఏంటి 4 కదా, అంటే 4 ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 6. క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 6 మైనస్ 4. 6 మైనస్ 4 అంటే 2. క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2. నెక్స్ట్ ఎక్స్ బై క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి 1/5. ఎక్స్ బై క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1/5. సో క్యూ వాల్యూ ఏంటి 2 కదా, అంటే ఎక్స్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 1/5. దిస్ ఇంప్లైజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి 2 1s are 2. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2/5. x is equals to 2/5. Now substitute all the values here in the LHS of the formula. 1 minus x whole power minus p by q. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 1 plus t is equals to ఏంటి 1 plus t is equals to 1 minus x. x వాల్యూ ఏంటి 2/5. 1 minus 2/5 whole power minus p by q. p వాల్యూ ఏంటి 4. q వాల్యూ 2 అంటే minus 4/2. 2 1s are 2 2s are క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇక 5 1s are 5. 5 minus 2/5 whole power minus 2. 5 minus 2 అంటే 3. 3/5 whole power minus 2. సో పవర్ నెగిటివ్ ఉంది. సో పాజిటివ్ అంటే ఏం చేయాలి, బ్రాకెట్లో టర్మ్ రెసిప్రోకల్ చేయాలి. పవర్ బికమ్స్ పాజిటివ్. అంటే ఏమవుతుంది 5/3 whole power 2. 1 plus t is equals to 1 plus t is equals to 5/3 whole power 2. 5 అంటే 1 plus t is equals to అంటే 5 square. 5 square అంటే 25. 3 square అంటే 9. 1 plus t is equals to 25/9. మనం ఏం ప్రూవ్ చేయాలి, 9t is equals to 16. 9t is equals to 16. సో 9 లెఫ్ట్ సైడ్ ఇస్తారండి. 9 into 1 plus t is equals to 25 అవుతుంది. 9 1s are 9. 9 into t 90 is equals to 25. ఈ 9 రైట్ సైడ్ సెండ్ చేయండి. ప్లస్ 9 becomes minus 9. 90 is equals to 25 minus 9. 25 minus 9 16. 90 is equals to 16. So this is the solution of second one. Very very important LAQ. Very 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 important. ఓకేనా. సో దీంట్లో ఉండే ఈ రోమన్ 3లో ఉండే ఎవ్రీ ప్రాబ్లం కూడా ఇంపార్టెంటే. అండ్ టేక్ స్క్రీన్ షాట్. Right. Next we will do third one. Third problem. Third one, if x is equals to, very very important, if x is equals to 1 into 3/3 into 6 plus 1 into 3 into 5/3 into 6 into 9 plus and so on is then show that, then prove that PT rasuna 9x square plus 24x is equals to 11. 9x square plus 24x is equals 11 అని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ వాడు ఇచ్చింది మనం వాడికి ఎక్స్ ఏంటి ఎక్స్ ఇచ్చింది మనకు ఆల్రెడీ. సో మనం తీసుకున్న అవసరం లేదు ఆల్రెడీ. సో కానీ రాద్దాం. గివెన్ ఏంటి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 into 3/3 into 6 ప్లస్ 1 into 3 into 5/3 into 6 into 9 ప్లస్ అండ్ సో ఆన్. సో ఒకసారి సిరీస్ అబ్జర్వ్ చేయండి. సో 1 into 3/3 into 6 ఉంది. అంటే 3 into 6 ఏం రాసుకోవచ్చు, 3 1s are 3 2s are 2 ఫ్యాక్టర్ల నుండి వస్తుంది. అంటే దాని సిరీస్ ఎక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి, 1 నుండి స్టార్ట్ అవ్వాలి. 1 నుండి స్టార్ట్ అవ్వాలి. దాని తర్వాత ఏంటి 1 ఫ్యాక్టరియల్ ఫార్ములా 1 p/1 ఫ్యాక్టరియల్ ఇంటూ x by q. నెక్స్ట్ p ఇంటూ p ప్లస్ q బై 2 ఫ్యాక్టర్ ఉంటే x by q హోల్ స్క్వేర్. అక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి. అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి 3 టర్మ్స్ ఉన్నాయి. లాస్ట్ ముందు 2 టర్మ్స్ లేవు మనకి. ఇంతకుముందు చేసినాక సేమ్ మోడల్ ప్రాబ్లం. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ. అంటే ఈ టర్మ్ నుండి ముందు టర్మ్కి వెళ్తే ఈ టర్మ్ మిస్ అవుతుంది. అంటే 5/9 మిస్ అయ్యి రిమైనింగ్ టర్మ్ ఈ టర్మ్ అవుతుంది. అందుకని దీనికన్నా ముందు టర్మ్ ఏముండొచ్చు అంటే ఈ 3/6 కాకుండా రిమైనింగ్ ఏంటి 1/3. అండ్ 1/3 ఉంటుంది ప్లస్ 1 కూడా ఉంటుంది బోత్ సైడ్స్. ఓకేనా. సో జాగ్రత్త ఉండాలి. ఇక 1 into 2 అంటే 2 ఫ్యాక్టర్ నుండి సిరీస్ స్టార్ట్ అవుతుంది. 2 ఫ్యాక్టర్ల కన్నా ముందు 2 టర్మ్స్ వస్తాయి. ఒకటి 1 వస్తుంది, ఇంకోటి 1 ఫ్యాక్టర్ టర్మ్ వస్తుంది. అంటే p/1 ఫ్యాక్టర్ నుండి x by q టర్మ్ వస్తుంది.
సో అదేది ఐడెంటిఫై చేయాలంటే దీన్ని ముందుకు వెళ్ళాలి. ఒకసారి అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. దీని ముందు టర్మ్ రావాలంటే ఈ లాస్ట్ న్యూమరేటర్ లాస్ట్ టర్మ్ డినామినేటర్ లాస్ట్ టర్మ్ ప్రాడక్ట్ పోతుంది, ఇది వస్తుంది. అంటే 1 × 3/3 × 6. దీని ముందు టర్మ్ రావాలంటే ఈ టర్మ్ మిస్ అవ్వాలి, ఈ టర్మ్ మిస్ అయితే 1/3 వస్తుంది. ఓకేనా? అంటే బోత్ సైడ్స్ ఏం యాడ్ చేయాలి? యాడ్ 1 + 1/3 అండ్ బోత్ సైడ్స్ ఆన్ బోత్ సైడ్స్. 1 + 1/3 యాడ్ చేస్తున్నాం బోత్ సైడ్స్. సో యాడ్ చేయండి. 1 + 1/3 ప్లస్ x ఈజ్ ఈక్వల్స్ టు 1 + 1/3 ప్లస్ సో 1 × 3 దేనిలో రాసుకోవచ్చు? 3ని 3 1s రాయొచ్చు, 6ని 3 2s రాసుకోవచ్చు, ఇంటూ 1/3² ప్లస్ 1 × 3 × 5/1 3 1s 3 2s 3 3s ఇంటూ 1/3³ ప్లస్ అండ్ సో ఆన్. సో 3 1s 3 3 + 1 4/3 అవుతుంది. 4/3 ప్లస్ x ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ సో దేనిలో రాసుకోవచ్చు? 1 + 1/1 ఫ్యాక్టర్ ఇంటూ 1/3 ప్లస్ 1 × 3/1 × 2 అంటే 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/3² ప్లస్ 1 × 3 × 5/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/3³ ప్లస్ అండ్ సో ఆన్. ఓకేనా? సో ఇదే ఫామ్లో ఉంది మనకి. కంపేర్ విత్ 1 + p/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q ప్లస్ 1 × p × p + q/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q² ఆ ఫామ్తో కంపేర్ చేయండి. సో కంపేర్ విత్ 1 - x హోల్ పవర్ - p/q ఈజ్ ఈక్వల్స్ టు 1 + p మ్యాక్సిమం ఇది ఒకటి ఫామ్లో అప్లై చేస్తాం మనం. x/q ప్లస్ p × p + q/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q² ప్లస్ అండ్ సో ఆన్. సో కంపేర్ చేయండి. p వాల్యూ ఏంటి? 1 ఫ్యాక్టర్ దగ్గర p వాల్యూ p ఈజ్ ఈక్వల్స్ టు 1, p + q ఈజ్ ఈక్వల్స్ టు 3. థర్డ్ టర్మ్కి ఇక్కడ దిస్ ఇస్ p + q, p + q ఈజ్ ఈక్వల్స్ 3, p వాల్యూ 1 కదా, దిస్ ఇంప్లైస్ 1 + q ఈజ్ ఈక్వల్స్ టు 3 అంటే q ఈజ్ ఈక్వల్స్ టు 3 - 1, 3 - 1 అంటే 2, q ఈజ్ ఈక్వల్స్ టు 2. సో x/q ఈజ్ ఈక్వల్స్ టు 1/3, x/q ఈజ్ ఈక్వల్స్ టు 1/3. q వాల్యూ తెలుసుగా మనకి ఆల్రెడీ 2 అంటే x/2 ఈజ్ ఈక్వల్స్ టు 1/3, 2 1s therefore x ఈజ్ ఈక్వల్స్ టు 2 1s 2, 2/3. x వాల్యూ ఏంటి? 2/3. సో ఇక్కడ LHSలో సబ్స్టిట్యూట్ చేయండి. సో 4/3 ప్లస్ x ఈజ్ ఈక్వల్స్ టు 1 - x. ఇక్కడ ఈ RHS ఫామ్లో ఉంది మనకి, అంటే ఈ ఫామ్లో సింప్లిఫై సబ్స్టిట్యూట్ చేస్తాం మనం. 1 - x హోల్ పవర్ -p/q. 1 - x ఏంటి? 2/3. p ఏంటి? 1. q ఏంటి? 2. అంటే 1 - x 1 - 2/3 -p/q హోల్ పవర్ -1/2. సో 4/3 ప్లస్ x ఈజ్ ఈక్వల్స్ టు సో 4 × x ఇక్కడ మల్టిప్లై చేసుకోవచ్చు కదా, 3 × x 3x ప్లస్ 3x/3 ఈజ్ ఈక్వల్స్ టు 3 1s 3, 3 - 2/3 హోల్ పవర్ -1/2. సో 4 + 3x/3 ఈజ్ ఈక్వల్స్ టు 3 - 2 అంటే 1, 1/3 హోల్ పవర్ -1/2. పవర్ నెగిటివ్ ఉంది కదా, పాజిటివ్ అంటే ఏంటంటే బ్రాకెట్లో రెసిప్రోకల్ చేయాలి. అంటే 4 + 3x/3 ఈజ్ ఈక్వల్స్ టు 3^1/2. 3^1/2 అంటే రూట్. మనం ఇది ప్రూవ్ చేయాలి. 9x² + 24x = 11. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్. SOB రూట్ క్యాన్సిల్ అంటే ఏం చేయాలంటే స్క్వేరింగ్ చేయాలి. SOBS స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్. అంటే 4 + 3x/3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3^1/2 హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. a + b హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే a² 4² అంటే 16 ప్లస్ b² 3x హోల్ స్క్వేర్ అంటే 9x² ప్లస్ 2ab 2 × 4 × 3 4 3 12 24x బై 3² అంటే 9 ఈజ్ ఈక్వల్స్ టు 3 అంటే 9x² ప్లస్ 24x ప్లస్ 16 ఈజ్ ఈక్వల్స్ టు 9 3s 27. 9x² ప్లస్ 24x ఈజ్ ఈక్వల్స్ టు ఇది రైట్ సెండ్ చేసుకోండి. 27 - 16 అవుతుంది. 9x² ప్లస్ 24x ఈజ్ ఈక్వల్స్ టు 27 - 16 ఈజ్ ఈక్వల్స్ టు 11. దిస్ ఈజ్ ద రిజల్ట్ వీ హ్యావ్ టు ప్రూవ్. 9x² ప్లస్ 24x ఈజ్ ఈక్వల్స్ టు 11. వెరీ వెరీ ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్ ఇది. Fourth one, if x is equals to 5/2 factorial into 3 plus 5 into 7/3 factorial into 3³ plus 5 into 7 into 9/4 factorial into 3 to the power of 4 plus and so on.
సో మనకు ఒకసారి అన్ని ఆల్ ఆర్ పాజిటివ్ టర్మ్స్ ఉన్నాయి, అంటే న్యూమరేటర్ కూడా పవర్స్ న్యూమరేటర్ కూడా టర్మ్స్ ప్రోడక్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. 5 into 7 5 into 7 into 9 డిక్రీజ్ అవ్వట్లే, ఇక్కడ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇదే ఫామ్ ఉండొచ్చు అంటే 1 minus x whole power minus p by q, అంటే 1 plus p by 1 factorial into x by q plus p into p plus q by 2 factorial into x by q whole square. ఒకసారి ఫార్ములా అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఏది 2 ఫ్యాక్టోరియల్ ఉందనుకోండి, అంటే x by q హోల్ స్క్వేర్, ఇక్కడ x by q పవర్ కూడా సేమ్ రావాలి. ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ అంటే 3 స్క్వేర్ రావాలి, 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 క్యూబ్ రావాలి, 4 ఫ్యాక్టోరియల్ అంటే 3 power 4 రావాలి. ఈ ప్రోడక్ట్ ఆఫ్ టర్మ్స్ కూడా అంతే ఉండాలి. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 టర్మ్స్ ప్రోడక్ట్ ఆఫ్ 3 టర్మ్స్ రావాలి, 3 into 5 into 7 ఇట్లా. ఓకేనా, ఇక్కడ 3 ఓకే, ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ ఇక్కడ ఏం రావాలంటే 3 స్క్వేర్ రావాలి, 3 స్క్వేర్ ఉండాలి మనకి, కానీ ఓన్లీ 3 ఉంది. న్యూమరేటర్లో కూడా టర్మ్ లేదు మనకి, ఒకటే టర్మ్ ఉంది చూడండి ప్రోడక్ట్. సో ఏం చేద్దామంటే సేమ్ వచ్చేటట్టు ఏం చేయాలంటే, సో డినామినేటర్ని 3తో మల్టిప్లై చేద్దాం, న్యూమరేటర్ని 3తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు డినామినేటర్ మల్టిప్లికేషన్ ఉంటుంది, 3 into 3 3 స్క్వేర్ అవుతుంది, అంటే 2 ఫ్యాక్టోరియల్ into 3 స్క్వేర్ కరెక్టే. నెక్స్ట్ 3 ఫ్యాక్టోరియల్ into 3 to power of 3 స్క్వేర్, సారీ క్వశ్చన్లో పట్టించింది 3 స్క్వేర్, ఇది సారీ 3 ఫ్యాక్టోరియల్ into 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో నేను అన్నట్టు. ఓకేనా, సో ఫస్ట్ ఏం చేద్దాం అంటే మల్టిప్లై న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ 3, x is equals to ఇక్కడ 3 న్యూమరేటర్ మల్టిప్లై చేసిన 3 into 5 by 2 ఫ్యాక్టోరియల్ into, సో ఇక్కడ 3 into 3 అవుతుంది, 3 స్క్వేర్ అవుతుంది. డినామినేటర్ కూడా మల్టిప్లై చేయాలి కదా, న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి విత్ 3 తోటి, అండ్ డినామినేటర్ కూడా మల్టిప్లై చేయాలి. ప్లస్ 3 into 5 into 7 by 3 ఫ్యాక్టోరియల్ into 3 into 3 స్క్వేర్ 3 క్యూబ్ అవుతుంది, 3 క్యూబ్ ప్లస్ 3 into 5 ఇక్కడ కూడా మల్టిప్లై చేస్తున్నా 7 into 9 by 4 ఫ్యాక్టోరియల్ into 3 to power of 4 ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ సిరీస్ అనేది 2 ఫ్యాక్టోరియల్ నుండి స్టార్ట్ అయింది మనకి, అంటే దానికన్నా ముందు టర్మ్స్ ఏమి ఉండాలి, 1 ఉండాలి బోత్ సైడ్స్. నెక్స్ట్ p by 1 ఫ్యాక్టోరియల్ into x by q, ఇక్కడ x by q ఏంటి, ఏది 3 స్క్వేర్ 3 క్యూబ్ రాస్తున్నాం కదా, ఒకసారి రాద్దాం. 3 into 5 by 2 ఫ్యాక్టోరియల్ into దేని రాసుకోవచ్చు 1 by 3 హోల్ స్క్వేర్ రాయొచ్చు, ప్లస్ 3 into 5 into 7 by 3 క్యూబ్ into 1 by 3 హోల్ టు పవర్ ఆఫ్ 3 ప్లస్ అండ్ సో ఆన్. ఇది అంటే దానికన్నా ముందు టర్మ్స్ ఏమి ఉండాలి, 1 ఉండాలి పక్క, యాడ్ 1 ప్లస్ నెక్స్ట్ ఏంటి p by 1 ఫ్యాక్టోరియల్ into x by q, x by q వాల్యూ ఏంటి 1 by 3, p ఏంటి 3 అంటే 3 into 1 by 3 ఉండాలి, 3 by 1 ఫ్యాక్టోరియల్ into 1 by 3 ఉండాలి, 3 by అంటే 3 into 1 by 3, p వాల్యూ 3 by 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఫ్యాక్టోరియల్ 1 into 1 x by q అంటే 1 by 3, అంటే 3 into 1 by 3 టర్మ్ ఉండాలి దానికన్నా ముందు. యాడ్ 1 plus 3 into 1 by 3 on both sides, 1 ఫ్యాక్టోరియల్ తీసుకోండి ప్రాబ్లం ఏం లేదు, 3 by 1 ఫ్యాక్టోరియల్ into 1 by 3 అంటే 1 plus p by 1 ఫ్యాక్టోరియల్ into x by q టర్మ్ లేదు, ఆ టర్మ్ యాడ్ చేస్తున్నా, అంటే 1 plus 3 by 1 ఫ్యాక్టోరియల్ into 1 by 3 plus x is equals to 1 plus 3 by 1 factorial into 1 by 3 plus 3 into 5 by 2 factorial into 1 by 3 whole square plus 3 into 5 into 7 by 3 factorial into 1 by 3 whole cube plus and so on. సో ఇక్కడ 3 క్యాన్సిల్ అవుతుంది, 1 plus 1 2 అవుతుంది, 2 plus x is equals to 1 plus 3 by 1 factorial into 1 by 3 plus 3 into 5 by 2 factorial into 1 by 3 whole square plus 3 into 5 into 7 by 3 factorial into 1 by 3 whole cube plus and so on. So compare with our formula. So compare with ఏంటి ఫార్ములా 1 minus x whole power minus p by q is equals to 1 plus p by every time ఫార్ములా రాయాలి x by q plus p into p plus q by 2 factorial into x by q whole square plus and so on, x by q whole square and so on. p వాల్యూ ఏంటి, p is equals to 3, ఇక్కడ p is equals to 3, p plus q అంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి, p plus q is equals to 5 అంటే p వాల్యూ 3 కదా, సో 3 plus q is equals to 5, q is equals to 5 minus 3, 5 minus 3 అంటే 2, q is equals to 2, x by q is equals to 1 by 3, ఇక్కడ రాస్తున్నా x by q is equals to 1 by 3. సో బట్ వాట్ ఈస్ q వాల్యూ, q is equals to 2, సబ్స్టిట్యూట్ చేయండి, x by 2 is equals to 1 by 3 and x is equals to 2 by 3, ఇది x is equals to
పీ వాల్యూ ఏంటి, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు పీ వాల్యూ, క్యూ వాల్యూ, ఎక్స్ వాల్యూ ఫస్ట్ రాయండి. రాసిన తర్వాత డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది కూడా ఈక్వేషన్ 1 ఇంప్లైస్ సబ్స్టిట్యూట్ అంటే 2 + x ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా 1 - x హోల్ పవర్ -p/q. 1 - x 1 - 2/3 హోల్ పవర్ -p/q. p వాల్యూ ఏంటి 3, q వాల్యూ 2 హోల్ పవర్ -t/2 అంటే వస్తుంది 3 1 3 3 - 2/3 హోల్ పవర్ -t/2. 3 - 2 అంటే 1 1/3 హోల్ పవర్ -3/2. పవర్ నెగిటివ్ ఉంది కదా, పాజిటివ్ అంటే ఏం చేయాలి, మనం బ్రాకెట్ ఉన్న రెసిప్రోకల్ చేయాలి అంటే 3/3/2 అవుతుంది. 3/3 అంటే √27 పవర్ 1/2. పవర్ 1/2 అంటే రూటే అంటే 2 + x ఈజ్ ఈక్వల్స్ టు 27 పవర్ 1/2. సో రూట్ క్యాన్సిల్ కావాలంటే ఏం చేస్తాం, స్క్వేరింగ్ చేస్తాం. ఎస్ఓబి ఈజీ అండి, ఎస్ఓబి స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ అంటే 2 + x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 27 పవర్ 1/2 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. a + b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 4 + 2ab 2 × 2 × x 4x + b స్క్వేర్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 27 అంటే x స్క్వేర్ మనకి దేని వాల్యూ కావాలి, x స్క్వేర్ + 4x వాల్యూ అంటే x స్క్వేర్ + 4x లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని దాని రిమైన్ టర్మ్స్ రైట్ సైడ్ సెండ్ చేయండి. x స్క్వేర్ + 4x ఈజ్ ఈక్వల్స్ టు 27 - 4. 27 - 4 అంటే 23. సో ద వాల్యూ ఆఫ్ x స్క్వేర్ + 4x ఈజ్ ఈక్వల్స్ టు 23. The value of x square plus 4x is equals to 23. Very, very important LQ. Next, fifth one, very, very important. Find the sum to infinite terms of the series 7/5 into 1 + 1/10 square plus 1 × 3/1 × 2 plus into 1/10⁴ plus 1 × 3 × 5/1 × 2 × 3 into 1/10⁶ plus and so on. సో ఈ సమ్ ఫైండ్ చేయాలంట. సో ఫస్ట్ మనం బ్రాకెట్ ఉన్నది ఫస్ట్ సింప్లిఫై చేసిన తర్వాత ఈ 7/5తో మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఉన్న సమ్ ఫైండ్ చేద్దాం, ఇన్ఫైనైట్ టర్మ్స్. ఓకేనా, లెట్ s ఈజ్ ఈక్వల్స్ ఇది అనుకుంటున్నా. లెట్ s ఈజ్ ఈక్వల్స్ ఏంటంటే 1 + 1/10 స్క్వేర్ ప్లస్ 1 × 3/1 × 2 into 1/10⁴ ప్లస్ 1 × 3 × 5/1 × 2 × 3 into 1/10⁶ ప్లస్ అండ్ సో ఆన్. ఇది ఎస్ అనుకుందాం. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసిన ఆన్సర్ వచ్చిన తర్వాత దానికి 7/5తో మల్టిప్లై చేద్దాం. సో దీన్ని మనం ఫార్ములా కన్వర్ట్ చేద్దాం. 1 ప్లస్ దీన్ని 1/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/10 స్క్వేర్ రాయొచ్చు, 1/10 స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ 1 × 3/1 × 2 అంటే 2 ఫ్యాక్టోరియల్. 10⁴ ఇలా రాసుకోవచ్చు, పవర్స్ ఆఫ్ 1/10 స్క్వేర్ రాయండి అంటే 10⁴ అంటే కామన్ ఏంటి 10 స్క్వేర్ 10⁴ 10⁶ అంటే 10 స్క్వేర్ కామన్ వస్తుంది, అందుకే పవర్స్ ఆఫ్ 10 స్క్వేర్ రాద్దాం. అంటే 10⁴ ఎలా రాసుకోవచ్చు మనం, 10⁴ ఈక్వల్స్ టు 10 స్క్వేర్ హోల్ స్క్వేర్ రాయొచ్చు, 10 స్క్వేర్ హోల్ స్క్వేర్. 10⁶ అంటే 10 స్క్వేర్ హోల్ పవర్ 3 ఎందుకంటే 3 × 2 = 6 కదా. సో ఇలా రాసుకోవచ్చు. అంటే ఎలా రాసుకోవచ్చు దీన్ని మనం 1/10 స్క్వేర్ హోల్ స్క్వేర్, 10 స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 1 × 3 × 5/3 ఫ్యాక్టోరియల్. సో దీనిలో రాసుకో 10⁶ని 10 స్క్వేర్ హోల్ పవర్ 3 రాయొచ్చు. ఓకేనా, సో ఇంటూ 1/10 స్క్వేర్ హోల్ పవర్ 3 ప్లస్ అండ్ సో ఆన్. సో 10 స్క్వేర్ అంటే ఎంత 100 కదా, 1 ప్లస్ 1/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/100 ప్లస్ 1 × 3/2 ఫ్యాక్టోరియల్. 10 స్క్వేర్ అంటే 100, 1/100 హోల్ స్క్వేర్ ప్లస్ 1 × 3 × 5/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/100 హోల్ పవర్ 3 ప్లస్ అండ్ సో ఆన్. సో మనం ఫార్ములాతో కంపేర్ చేయండి. ఏంటి ఫార్ములా, రెగ్యులర్ అదే ఫార్ములా 1 - x హోల్ పవర్ -p/q ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఫార్ములా మీరు రాయండి, నేను రాయట్లేదు. సో రాద్దాం 2 టర్మ్స్, 1 + p/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q ప్లస్ p × p + q/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. సో p ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి 1, p ఈజ్ ఈక్వల్స్ టు 1, p + q ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి హియర్ 3, p + q ఈజ్ ఈక్వల్స్ టు 3 అంటే p వాల్యూ 1 కదా, అంటే 1 + q ఈజ్ ఈక్వల్స్ టు 3, q ఈజ్ ఈక్వల్స్ టు 3 - 1 అంటే 2 వస్తుంది, q ఈజ్ ఈక్వల్స్ టు 3 2. నెక్స్ట్ x/q ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి 1/100, x/q ఈజ్ ఈక్వల్స్ టు 1/100, q వాల్యూ 2 కదా, సో x/2 ఈజ్ ఈక్వల్స్ టు 1/100.
దిస్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్స్ టు 2/100 అంటే 1/50. 2 1s are 5s are 0. x ఈజ్ ఈక్వల్స్ ఎంత 1/50. x ఈజ్ ఈక్వల్స్ టు 1/50. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. s ఈజ్ ఈక్వల్స్ ఏంటి 1 మైనస్ ఎక్స్. ఎక్స్ ఇదే కదా ఎల్హెచ్ఎస్. ఎక్స్ అంటే ఏంటి 1/50. 1/50 హోల్ పవర్ మైనస్ p/q. p అంటే 1/2 q అంటే 2 మైనస్ 1/2 అంటే s ఈజ్ ఈక్వల్స్ టు 50 into 1 50. 50 minus 1 49. 49/50 హోల్ పవర్ మైనస్ 1/2. సో పవర్ నెగిటివ్స్లో ఉంది. పాజిటివ్ అంటే దీన్ని ఏం చేయాలి రెసిప్రోకల్ చేయాలి అంటే 50/49 పవర్ 1/2. s ఈజ్ ఈక్వల్స్ టు అంటే √50. s ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి s ఈజ్ ఈక్వల్స్ టు √50/√49. √50 ఎలా రాసుకోవచ్చు 25 2s √25 అంటే 5 అంటే దేని రాసుకోవచ్చు మనం 5√2/√49 అంటే 7 అంటే s ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి 5√2/7. s అంటే ఇది 1 + 1/10² 1 × 3/1 × 2 ప్లస్ అండ్ సో ఆన్. మళ్ళీ 7/5తో మల్టిప్లై చేయాలి మనం. ఓకేనా. సో 7/5తో మల్టిప్లై చేస్తున్నా. బోత్ సైడ్ మల్టిప్లై చేయండి. 7/5 into s ఈజ్ ఈక్వల్స్ టు both sides 7/5 into రైట్ సైడ్ ఏముంది 5√2/7. సో 7 7 క్యాన్సిల్ అవుతుంది. 5 1s are 5 1s are అంటే 7/5 into s ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి √2 అంటే మరి దీని ఆన్సర్ ఏంటంటే √2. దేర్ఫోర్ 7/5 into 1 + 1/10² ప్లస్ 1 into 3/1 into 2 into 1/10⁴ ప్లస్ అండ్ సో ఆన్ ఈజ్ ఈక్వల్స్ టు √2. దీని వాల్యూ ఏంటంటే √2. ఓకేనా. దిస్ ఆల్సో వెరీ వెరీ రోమన్ 3లో వచ్చే ఎవ్రీ ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్. టెక్ స్క్రీన్. రోమన్ 3లో 6 ప్రాబ్లం చెప్పట్లేదు, అది డైట్ ఫామ్లో ఉంది, మీరు ట్రై చేసుకోవచ్చు. అది అంత ఇంపార్టెంట్ అంటే డైట్ ఫామ్లో ఉంది. ఎల్హెచ్ఎస్లో ఆర్హెచ్ఎస్ సేమ్ రావాలి. సో దాంట్లో ఏదో కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సాల్వ్ ప్రాబ్లమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉన్నాయి దీని ఎక్సర్సైజ్ ముందు. సో అవి చేద్దాం. Solve problem 8. Example 8. Find the sum of the series 3 into 5/5 into 10 plus 3 into 5 into 7/5 into 10 into 15 plus and so on. సో దీన్ని సమ్ ఫైండ్ చేయాలి. సో ఇలా ఇస్తున్నాం. సో లెట్ s ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి 3 into 5/5 into 10 ప్లస్ 3 into 5 into 7/5 into 10 into 15 ప్లస్ అండ్ సో ఆన్. సో ఏదైనా సిరీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి 1 నుండి స్టార్ట్ అవ్వాలి. తర్వాత 1 ఫ్యాక్టోరియల్ టర్మ్ రావాలి. ఆ 2 టర్మ్స్ ఇక్కడ మిస్ అయినాయి చూడండి. ఇంతకుముందు చేసినాం అంటే దీని ముందు టర్మ్ ఏమొస్తుందంటే ఇది 5/10 లేకుండా రిమైనింగ్ టర్మ్ వస్తుంది అంటే 3/5 1 + 3/5 రావాలి బోత్ సైడ్స్. సో యాడ్ 1 + 3/5 ఆన్ బోత్ సైడ్స్. 1 + 3/5 ఆన్ బోత్ సైడ్స్ అంటే ఏమొస్తుంది 1 + 3/5 ప్లస్ s ఈజ్ ఈక్వల్స్ టు 1 + 3/5 ప్లస్ 3 into 5/5 into 10 ప్లస్ 3 into 5 into 7/5 into 10 into 15 ప్లస్ అండ్ సో ఆన్. ఓకేనా. 5 1s are 5. 5 + 3 అంటే 5 + 3/8 సారీ 5 + 3/5 ప్లస్ s ఈజ్ ఈక్వల్స్ టు సో దీన్ని చేంజ్ చేసుకుంటాం కదా మనం 3/1 into 1/5 రాస్తాం ప్లస్ 3 into 5/1 into 2 into 5² రాస్తాం 1/5². డినామినేటర్ 5 కామన్ వస్తుంది కదా. సో 5 into 10 7 into 5 into 7/3 3 into 5 into 7/1 into 2 into 3 into 1/5³ ప్లస్ అండ్ సో ఆన్ అంటే 8/5 ప్లస్ s ఈజ్ ఈక్వల్స్ టు 1 + 3/1 ఫ్యాక్టోరియల్ into 1/5 ప్లస్ 3 into 5/2 ఫ్యాక్టోరియల్ into 1/5 హోల్ స్క్వేర్ ప్లస్ 3 into 5 into 7/3 ఫ్యాక్టోరియల్ into 1/5 హోల్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్. సో కంపేర్ చేయండి. మన ఫార్ములా ఉంది కదా ఏంటి ఫార్ములా 1 - x హోల్ పవర్ మైనస్ p/q ఫార్ములా. ఇదే ఫార్ములాతో కంపేర్ చేయండి. 1 - x హోల్ పవర్ మైనస్ p/q ఆర్హెచ్ఎస్లో ఫార్ములా రాయండి. అంటే p ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ ఏంటి p నేను డైరెక్ట్ చేస్తున్నా. p ఈజ్ ఈక్వల్స్ టు 3 p + e ఈక్వల్ అంటే 5 p + q ఈజ్ ఈక్వల్స్ టు 5 అంటే p వాల్యూ 3 తెలుసు కదా అంటే 3 + q ఈజ్ ఈక్వల్స్ టు 5 అంటే q ఈజ్ ఈక్వల్స్ టు 5 - 3 2 వచ్చేస్తుంది. q ఈజ్ ఈక్వల్స్ టు 2 5 - 3 అంటే 2 q ఈజ్ ఈక్వల్స్ టు 2. నెక్స్ట్ x/q వాల్యూ x/q ఈజ్ ఈక్వల్స్ టు కామన్ అంటే బ్రాకెట్లో ఏముంది మనకి x/q ఈక్వల్స్ 1/5
అంటే x by q is equals to ఏంటి 1 by 5. సో x by q వాల్యూ ఏంటి 2, x by 2 is equals to 1 by 5. This implies x is equals to 2 by 5. x is equals to 2 by 5. సో ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. అంటే 8 by 5 ప్లస్ s is equals to ఏంటి 1 minus x హోల్ పవర్ మైనస్ p by q. ఇక్కడ మీరు ఫార్ములా రాయాలి బ్రాకెట్లో. 1 minus x, x అంటే 2 by 5. 2 by 5 whole power minus p by q. p value 3, q value 2 whole power minus 3 by 2. So 5 ones are 5. 5 minus 2 by 5 whole power minus 3 by 2. 5 minus 2 అంటే 3 అంటే 3 by 5 whole power minus 3 by 2. పవర్ నెగిటివ్ ఉంది కదా, పాజిటివ్ కావాలంటే ఈ బ్రాకెట్లో రెసిప్రోకల్ చేయాలి. అంటే 5 by 3 whole power 3 by 2 అవుతుంది. హోల్ పవర్ 3 by 2 అంటే 5 క్యూబ్. 5 క్యూబ్ అంటే ఎంత వస్తుంది మనకి 5 into 5 into 5. సో 5 into 5 into 5 by 3 into 3 into 3. 3 క్యూబ్ కదా. పవర్ 1 by 2 అంటే రూట్. 5 into 5 రూట్లో వస్తే బయటకు వస్తే ఒక 5 అవుతుంది. అంటే 5 root 5 by ఇదేమవుతుంది 3 root 3 అవుతుంది. అంటే 8 by 5 plus s. 8 by 5 plus s is equals to అంటే 5 root 5 by 3 root 3. అంటే s is equals to ఏమవుతుంది మనకి s is equals to 5 root 5 by 3 root 3 minus 8 by 5. s అంటే వాడిచ్చిన సమ్ 3 into 5 by 5 into 10 plus 3 into 5 into 7 by 5 into 10 into 15 plus and so on is equals to ఏంటంటే 5 root 5 by 3 root 3 minus 8 by 5. ఓకేనా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం, సాల్వ్ ప్రాబ్లం, అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఉంది లాస్ట్. దీంతో ఈ బైనామియల్ థియరం ఎలక్ట్రిక్స్ కంప్లీట్ అవుతాయి. 9th ప్రాబ్లం. టేక్ స్క్రీన్ షాట్. సో పర్ఫెక్ట్గా ఒక్క క్లాస్ చూసారనుకోండి 100% ఒక ఎలక్ట్రిక్ కవర్ అవుతుంది మనకి. ఇది ఒకటే క్లాస్. అన్ని ప్రాబ్లమ్స్ అన్ని కవర్ అవుతున్నాయి. సో 9th ప్రాబ్లం ఎగ్జాంపుల్ 9 ఉంటుంది మీ టెక్స్ట్ బుక్లో. సాల్వ్ ప్రాబ్లం 9. ఇఫ్ x is equals to 1 by 5 plus 1 into 3 by 5 into 10 plus 1 into 3 into 5 by 5 into 10 into 15 plus and so on, then find 3x square plus 6x. 3x square plus 6x. Then find 3x square plus 6x. సేమ్ ఇదే మోడల్ చేయాలి. వాడు ఇచ్చిన x తీసుకుందాం. లెట్ x ఈక్వల్స్ ఏమి ఇచ్చింది మనకి x is equals given 1 by 5 plus 1 into 3 by 5 into 10 plus 1 into 3 into 5 by 5 into 10 into 15 plus and so on. సో సీరియస్ 1 నుండి స్టార్ట్ అవ్వాలి. 1 లేదు, 1 యాడ్ చేయండి. యాడ్ 1 ఆన్ ద బోత్ ద సైడ్స్. యాడ్ 1 అంటే 1 ప్లస్ x is equals ఏమవుతుంది 1 ప్లస్ 1 by 5 ప్లస్ 1 into 3 by 5 into 10 ప్లస్ 1 into 3 into 5 by 5 into 10 into 15 ప్లస్ అండ్ సో ఆన్. అంటే దేనిలా చేంజ్ చేస్తాం 1 ప్లస్ 1 by 1 ఫ్యాక్టోరియల్ అని రాస్తాం ఇంటూ 1 by 5 ప్లస్ 1 into 3 by 1 into 2 ఇంటూ 1 by 5 స్క్వేర్ ప్లస్ ఇక్కడ 1 into 3 into 5 by 1 into 2 into 3 into 1 by 5 cube plus and so on. The 1 plus 1 by 1 factorial into 1 by 5. Same formula, any same similar problems. 2 factorial into 1 by 5 whole square. 1 into 3 into 5 by 3 cube. 3 factorial into 1 by 5 whole cube plus and so on. So compare with our formula. ఇక్కడ ఫార్ములా రాయట్లేదు, కంపేర్ విత్ లేకుంటే కంపేర్ ఈక్వేషన్ నంబరింగ్ ఇవ్వండి మీ ఇష్టం, మీకు ఎలా అండర్స్టాండింగ్ ఉంటే అలా. కంపేర్ విత్ ఏంటి ఫార్ములా 1 minus x హోల్ పవర్ మైనస్ p by q. 1 ప్లస్ ఒకటే ఫార్ములా మోస్ట్లీ యూజ్ చేస్తాం, ఇంకోటి 1 plus x minus p by q. ఆల్రెడీ మైనస్ ప్లస్ వస్తే ఆ ఫార్ములా ప్లే చేస్తాం ఇంటూ x by q ప్లస్ p into p plus q by 2 factorial into x by q whole square plus and so on. So p value ఏంటి 1, p is equals to 1 factorial దగ్గర p is equals to 1, p plus q value 3 అంటే 1 plus q is equals to ఏమవుతుంది 3 అవుతుంది. q is equals to 3 minus 1 అంటే 2, x by q is equals to 1 by 5. x ఏంటి x by q value 2, x by 2 equals to 1 by 5
x ఈజ్ ఈక్వల్స్ టు 2 1 2/5 ఇది x వాల్యూ. x ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి 2/5. సో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ ఇన్ ద ఫార్ములా ఏంటి ఫార్ములా LHS ఏముంది 1 + x. 1 + x ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా 1 - x హోల్ పవర్ - p/q. 1 - 2/5 హోల్ పవర్ -p/q. మైనస్ p అంటే 1, q అంటే 2, -1/2. 1 + x ఈజ్ ఈక్వల్స్ టు 5 1 5, 5 - 2/5 హోల్ పవర్ -1/2. అంటే 1 + x ఈజ్ ఈక్వల్స్ టు 5 - 2 అంటే 3 అవుతుంది, 3/5 హోల్ పవర్ -1/2. పవర్ నెగిటివ్ ఉంది కదా, పాజిటివ్ అంటే ఏం చేయాలి, బ్రాకెట్లో రెసిప్రోకల్ చేయాలి, పాజిటివ్ అవుతుంది. అంటే 5/3 హోల్ పవర్ 1/2. సో పవర్ 1/2 అంటే రూట్, సో స్క్వేరింగ్ చేయాలి. రూట్ క్యాన్సిల్ కావాలంటే ఏం చేయాలి, మనం స్క్వేరింగ్ చేయాలి. SOBS. ఇక్కడ ఇది ప్రూవ్ మనకి ప్రూవ్ చేసిన దాంట్లో x² ఉంది కదా, అంటే దాన్ని డెఫినెట్గా స్క్వేర్ చేయాల్సిందే. అంటే ఏమొస్తుంది మనకి 1 + x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5/3 హోల్ పవర్ 1/2 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ క్యాన్సిల్. ఇది a + b హోల్ స్క్వేర్ ఫార్ములా. a² అంటే 1² అంటే 1 + 2ab 2 × 1 × x 2x + b² x² ఈజ్ ఈక్వల్స్ టు 5/3. సో 3 లెఫ్ట్ సైడ్ తీసుకురా అంటే 3 × 1 + 2x + x² ఈజ్ ఈక్వల్స్ టు 5. 3 1 3, 3 2 6x + 3x² ఈజ్ ఈక్వల్స్ టు 5. అంటే 3x² + 6x ఈజ్ ఈక్వల్స్ టు 5 - 3. ఏం వాల్యూ ఫైండ్ చేయాలి, 3x² + 6x LHSలో ఉండాలి, రిమైన్ టర్మ్స్ రైట్ సైడ్ సెండ్ చేయండి. 5 - 3 అంటే 2, అంటే 3x² + 6x ఈజ్ ఈక్వల్స్ టు 2. సో దిస్ ఇస్ ద సొల్యూషన్ ఆఫ్ ఎగ్జాంపుల్ 9 ప్రాబ్లం. సో ఈ 8th ప్రాబ్లం 9th ప్రాబ్లం తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉంటాయి మనకి. సో ఈ ఒక్క క్లాస్ విన్నా పర్లేదు, మీరు 100% లాంగ్ క్వశ్చన్ కవర్ అవుతుంది. మేబీ ఈ ప్రాబ్లమ్స్ మిస్ అయితే లాస్ట్ క్లాస్లో కొన్ని (8) కోఎఫిషియంట్, (5) కోఎఫిషియంట్ ఉన్నాయి కదా, ఆ 2 ప్రాబ్లమ్స్ నేర్చుకోండి. వాటితో పాటు 100% ఎవ్రీ ప్రాబ్లం నేర్చుకోవాల్సిందే. ఈ క్లాస్తో బైనామియల్ థియరంలో LQs అనేవి మనకి టోటల్ కంప్లీట్ అయినాయి. అంటే 6Aలో ఒక LQ వస్తుంది, 6Bలో ఒక LQ వస్తుంది. సో LQs అన్ని కంప్లీట్ అయినాయి. 6Cలో వస్తే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏమైనా రావచ్చు, అంటే అప్రాక్సిమేట్ వాల్యూస్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాకు టైం పాసిబుల్ అయితే అవి కూడా అప్లోడ్ చేస్తా, ఓకేనా. సో ఎక్సర్సైజ్ ఈ క్లాస్ అయితే 100% మిస్ అవ్వకండి, 100% కంప్లీట్ చేసుకోండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు సేమ్ మోడల్ ప్రాబ్లమ్స్ ఒకటే 2 ఫార్ములాస్ యూజ్ చేస్తాం. ఆ 2 ఫార్ములాస్ కాబట్టి పెద్ద డిఫికల్ట్ ఏమి ఉండదు. అది నెగిటివ్ ఫార్ములా, అది ఒక ఫార్ములా అయితే 2 ప్రాబ్లమ్స్ యూజ్ చేస్తాం, 3 ఫార్ములాస్. రిమైనింగ్ అన్నిటికీ ఒకటే ఫార్ములా 1 - x హోల్ పవర్ -p/q. ఫార్ములా రాసినప్పుడు కొంచెం ఫార్ములాకి బాక్స్ తీసుకోండి ఫార్ములా రాసిన తర్వాత, ఓకేనా. టేక్ స్క్రీన్ షాట్. Thank you.